క్రైస్తవ జీవితంలో అన్ని దేవుడే చేస్తాడు అనేది మన విశ్వాసం. పిలిచినవాడు ఆయనే, ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనే, వాడుకునేది ఆయనే, అద్భుతాలు మన ద్వారా చేసేది ఆయనే, మన ప్రణాళికలను కలిగి ఉన్నది ఆయనే, దాన్ని విడుదల చేసేది ఆయనే, సమస్తము ఆయనే చేస్తాడు. విరగొట్టేవాడు, నలగొట్టేవాడు, లేవనెత్తేవాడు, వాడుకునేవాడు సమస్తము ఆయనే. మరి సమస్తము ఆయనే చేసినప్పుడు నువ్వు నేను చేసేదేంటి? నువ్వు నేను చేయడానికి దేవుడు ఒక గొప్ప ఆయుధాన్ని మనకిచ్చాడు, నిర్ణయం. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మనం ఏదైనా చేయగలము అంటే అది నిర్ణయం. యేసుక్రీస్తు నా జీవితంలోనికి కావాలి, మన నిర్ణయం రక్షణనిస్తుంది. దేవుడు అద్భుతాలు మన జీవితంలో జరిగేటట్లు చేస్తుంది. క్రీస్తు కొరకు నేను వాడబడతాను, సమర్పించుకుంటాను అన్న నిర్ణయం భూదిగంతముల వరకు నువ్వు స్వార్థ ప్రకటించేలాగా చేస్తుంది. నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను అనే నీ నిర్ణయం నిన్ను లేవనెత్తి బలపరుస్తుంది. కాబట్టి అన్ని దేవుడే చేస్తాడు. నీ చేతిలో ఉన్నది ఒక గొప్ప ఆయుధం, నిర్ణయం. ఆ నిర్ణయము కనుక నువ్వు తీసుకుంటే సమస్తము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఆయన ఎదురు చూస్తాడు. కాబట్టి ఏ డెసిషన్, ఏ మంచి డెసిషన్, ఏ ఆత్మీయ డెసిషన్ తీసుకోవడానికి మీరు వెనకాడుతున్నారో ఈరోజు చూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. టేక్ దట్ బ్యూటిఫుల్ హోలీ డెసిషన్. గాడ్ విల్ బ్లెస్ యూ డివైన్లీ. గాడ్ బ్లెస్ యూ.